హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయేలాగా ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా కిడ్స్కి లంచ్ బాక్స్లోకి సింపుల్ టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు మనం స్పైసెస్ వేసి మసాలాలు వేసి చేస్తుంటాం కదా, అలా కాకుండా సింపుల్గా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, చాలా రుచిగా ఉంటుంది. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ని సన్నంగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు టమాటోల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఈ మాదిరిగా సాఫ్ట్ అవ్వాలి. ఇలా సాఫ్ట్ అయితేనే టమాటీలు వేసుకున్న తర్వాత టమాటీలు పర్ఫెక్ట్గా వేగుతాయి. ఆనియన్స్ అనేది ఎక్కువ సాఫ్ట్ అయిపోతే టమాటీలు అనేది వేసేటప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం మాడిపోయి టమాటీలు అనేది మగ్గుతుంది. సో అలా కాకుండా ఆనియన్స్ జస్ట్ సాఫ్ట్ అవ్వగానే టమాటీల్ని ఒక కప్పు వరకు నిండుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 నుంచి 5 టమాటోల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. టమాటోలు అన్నిటిని కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మనకి టమాటీలు అనేది ఈ మాదిరిగా మగ్గుతూ ఉంటాయి. ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటీలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. టమాటీలు మనకి పూర్తిగా ఇలా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకొని సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్పైసెస్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా, ఈ టైంలోనే మనం అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ముందుగానే రైస్ని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ పొడవుగా వస్తాయి. ఈ ఆనియన్ టమాటో పేస్ట్ మొత్తం ఈ రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా రైస్ని వేగనివ్వాలి. ఇలా వేగితే రైస్ చాలా పొడవుగా వస్తాయి ఉడుకున్నప్పుడు. సో ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసేసుకోవాలి. పెరుగుని యాడ్ చేయడం వల్ల మనకి ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ యాడ్ చేసేస్తుంటే ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది. సో పెరుగుని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు ఈ రెసిపీకి చాలా మంచి రుచినిస్తుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా ఒక పొంగు వచ్చింది కదా, ఈ టైంలో మనకి రైస్ చూడండి సగం ఉడికిపోతుంది కదా. ఈ టైంలో ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మనకి ఈ విధంగా టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా మాయిశ్చర్గా ఉంటుందండి. మనకి స్టార్టింగ్లో ఇలా మాయిశ్చర్గా ఉంటుంది. కొంచెం సేపు చల్లారనిస్తే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా లంచ్ బాక్స్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.